ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 21వ సర్గ యందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నీవు రామునితో పోల్చడానికి కూడా తగని తుచ్చుడవు అని నిందిస్తూ సీత రావణునికి బోధించుట అనే కథగా విందాం. భయంకరుడైన రావణుని మాటలు విని సీత దుఃఖిస్తూ దీనమైన స్వరంతో మెల్లగా దీనంగా ఇట్లు పలికింది. మహాపతివ్రత అయిన ఆ సీత దుఃఖ పీడితురాలై దయనీయమైన స్థితిలో ఏడుస్తూ భర్తనే తలుస్తూ ప్రత్యక్షంగా రావణునితో మాట్లాడడానికి ఇష్టం లేకపోవడం చేత మధ్య ఒక గడ్డి పరకను అడ్డంగా ఉంచి వణికిపోతూ ఇట్లు పలికింది. నీ మనస్సును నా మీద నుంచి మరల్చి నీ భార్యలపై నిలుపు. నీ భార్యలను ప్రేమించు. పాపాలే చేసినవాడు ఉత్తమమైన సిద్ధిని ఇట్లు ఆశించకూడదు, అట్లే నీవు నన్ను ఆశించకూడదు. నేను ఉత్తమ వంశంలో పుట్టి ఉత్తమమైన వంశంలోకి కోడలుగా వెళ్ళాను. పతివ్రతను. నింజమైన ఇట్టి అకార్యాన్ని నేను చెయ్యను. కీర్తిమంతురాలైన సీత రావణునితో ఈ విధంగా పలికి అతని వైపు వీపు తిప్పి మరల ఈ విధంగా పలికింది. పరభార్యను పతివ్రతను అయిన నేను నీకు తగిన భార్యను కాను. ధర్మాన్ని బాగా చూడు. సత్పురుషులను అనుసరిస్తూ నియమాలు చక్కగా పాటించు. ఓ రాక్షసుడా, నీ భార్యలు ఎట్లు రక్షింపదగినవారో ఇతరుల భార్యలు కూడా అట్టే రక్షింపదగినవారు. అందుచేత నిన్నే ఉపమానం చేసి చూసుకుని నీ భార్యలను ఇతరులు అభిమర్శించినచో నీకెలా ఉంటుందో అలాగే నీవు ఇతరుల భార్యను వారికి ఉంటుంది అనే విషయాన్ని గ్రహించి నీ భార్యలతో నువ్వు రమించు. చపల స్వభావుడై తన భార్యలతో సంతృప్తి చెందక ఇంద్రియ నిగ్రహం లేకుండా నీచ బుద్ధి గలవానిని పరభార్యలు పరాభవాన్ని పొందిస్తారు. అనగా పరదారాసక్తి వాని పతనానికి హేతువే అవుతుంది. నీ బుద్ధి సత్ప్రవర్తనం లేక విపరీతంగా ప్రసరిస్తోంది. ఈ దేశంలో నీకు సద్బుద్ధి బోధించే మంచివారే లేరా? ఉన్నా వారి మాటను నువ్వు వినడం లేదా? ధర్మ మార్గం తెలిసిన సత్పురుషులు నీకు హితాన్ని ఉపదేశించిన అధర్మ మార్గమందు ప్రవర్తిస్తున్న చిత్తం గల నువ్వు రాక్షసుల వినాశనం దాపరించడం చేతనే ఆ ఉపదేశాన్ని లెక్క చేయడం లేదా? మనసు అదుపులో లేక అమార్గమునందు ప్రవర్తించే రాజు పరిపాలనలో ఐశ్వర్య సంపన్నములైన రాష్ట్రాలు నగరాలు కూడా నశిస్తాయి. అటువంటి నువ్వు రాజుగా దొరకడం చేత సకల ఐశ్వర్య సంపన్నమైన ఈ లంక నీ ఒక్కరి మూలంగా కొద్ది కాలంలో నశించిపోతుంది. దీర్ఘదృష్టి లేని పాపాత్ముడు తాను చేసిన పనులే తనను దెబ్బతీయగా నశించిపోతాడు. అప్పుడు వాణ్ణి చూసి సకల ప్రాణులు సంతోషిస్తాయి. పాపకర్మలో చేస్తున్న నీవు కూడా ఈ విధంగానే నశించిపోతావు. అప్పుడు నీచే పీడింపబడిన వాళ్ళందరూ సంతోషిస్తూ మన అదృష్టం కొలది ఈ క్రూరునికి ఇట్టి ఆపద వచ్చింది అనుకుంటారు. ఐశ్వర్యాన్ని ధనాన్ని చూపించి నన్నెవరూ లోపపెట్టజాలరు. కాంతి సూర్యుని నుండి ఏ విధంగా వేరు కాదో ఆ విధంగా నేను రాముని నుంచి వేరు కాను. ఇంతకాలము సకల లోకనాథుడైన ఆ రాముని భుజమును తలగడగా ఉపయోగించుకుని సుఖంగా నిద్రించిన నేను ఎవ్వడో మరొక్కని భుజాన్ని తలగడగా ఏ విధంగా స్వీకరిస్తాను? వేదాధ్యయనం చేయడానికి అవలంబించిన వ్రతాన్ని పూర్తి చేసుకున్న బ్రాహ్మణునికి ఆ వేద విద్య ఏ విధంగా తగి ఉంటుందో అట్లే నేను సమస్తమైన భూమికి ప్రభువైన ఆ రామునకు మాత్రమే భార్య నగుటకు తగినదాన్ని. అరణ్యంలో ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు దుఃఖితురాలైన నన్ను రామునితో చేర్చు. అది యుక్తం. నీవు నీ రాజ్యానికి ప్రభువుగా ఉండాలి అంటే, ఘోరమైన మరణం పొందకుండా జీవించాలి అంటే పురుష శ్రేష్ఠుడైన ఆ రామునితో స్నేహం చేసుకోవడం మంచిది. ధర్మాలన్నీ తెలిసిన ఆ రాముడు శరణాగత వత్సలుడు అనే విషయం లోక ప్రసిద్ధం. నీకు జీవించాలి అనే కోరిక ఉంటే ఆ రామునితో స్నేహం చేసుకో. శరణాగత వత్సలుడైన ఈ రాముని అనుగ్రహింప చేసుకో. నన్ను యథావిధిగా మరల రామునికి సమర్పించు. ఈ విధంగా నన్ను రామునికి తిరిగి ఇచ్చివేస్తే నీకు క్షేమం కలుగుతుంది. నువ్వు మరొక విధంగా చేస్తే నీకు మరణం తప్పదు. ఇంద్రుడు ప్రయోగించిన వజ్రమైనను నీ వంటి వాణిని ఏమీ చేయలేక విడిచిపెట్టవచ్చు. యముడు కూడా చాలా కాలం పాటు విడిచిపెట్టవచ్చు. కోపం వస్తే ఆ లోకనాథుడైన రాముడు మాత్రం విడిచిపెట్టడు. నీవు అచిరకాలంలో ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం ధ్వని వంటి దిక్కులను పిక్కటిలా చేయ రామధనుర్ధ్వనిని వినగలవు.
గట్టి కణుపులతో మండుతున్న ముఖములు గల సర్పముల వలె భయంకరములై రామలక్ష్మణుల పేర్లతో చిహ్నితములైన బాణాలు శీఘ్రకాలంలో ఈ లంకానగరమునందు పడగలవు. రామలక్ష్మణుల బాణాలు ఈ నగరంలో అంతటా రాక్షసులను చంపుతూ ఈ నగరాన్నంతటినీ కప్పివేయగలవు. గరుత్మంతుడు సర్పాలను పెకలించి వేసినట్లు రాముడనే ఆ గొప్ప బలశాలి అయిన గరుత్మంతుడు రాక్షసులనే సర్పాలను పెకలించి వేయగలడు. విష్ణువు 3 అడుగులు వేసి ప్రకాశిస్తున్న లక్ష్మిని అసురుల నుండి తీసుకుపోయినట్లు నా భర్త అయిన రాముడు శీఘ్రంగా నన్ను నీ వద్ద నుండి తీసుకుపోగలడు. రాముడు రాక్షస సైన్యాన్ని చంపివేయడం చేత జనస్థానము హతస్థానము అంటే చచ్చిన వాళ్ళ స్థానం అయింది. అప్పుడు నీవేమీ చెయ్యలేక చేయజాలక ఈ చెడ్డ పని చేసితివి, నన్నపహరించావు. ఓరి నీచుడా, నరులలో శ్రేష్ఠుడైన ఆ రామలక్ష్మణులిద్దరూ బయటికి పోయినప్పుడు వారు లేని ఆశ్రమంలో ప్రవేశించి నీవు నన్ను అపహరించావు. పెద్ద పులుల గంధమును వాసన చూసిన కుక్క వాటి ఎదుట ఏ విధంగా నిలువజాలదో అట్లే రామలక్ష్మణుల గంధము వాసన చూసిన పిమ్మట నీవు వారి ఎదుట నిలువజాలవు కదా. 2 బాహువులతో పోరాడిన ఇంద్రుని ముందు 1 బాహువుతో పోరాడిన వృతాసురుడు వారిద్దరితో యుద్ధంలో నీవు నిలువజాలవు. అచిత కాలంలో నా భర్త అయిన రాముడు లక్ష్మణునితో కలిసి వచ్చి నన్ను తక్కువగా ఉన్న జలమును సూర్యుడు ఎండింపచేసినట్లు బాణాలతో నీ ప్రాణాలను తీసివేయగలడు. నీవు నశించే కాలం సమీపించింది. మహావృక్షం తనపై పడుతున్న పిడుగును ఏ విధంగా తప్పించుకోలేదో అట్లే నీవు కైలాస పర్వతానికి పారిపోయినను, కుబేరుని అలకాపురికి వెళ్ళినా కూడా, రాజైన వరుణుని సభకు పారిపోయినా కూడా రాముని నుండి తప్పించుకోలేవు అని సీత రావణునితో పలికింది. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 21వ సర్గ యందలి గల 34 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని నీవు రామునితో పోల్చుటకు కూడా తగని తుచ్చుడవు అని నిందిస్తూ సీత రావణునికి బోధించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందల 22వ సర్గ యందలి గల 46 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతకు 2 మాసముల గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.